హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఈ వీడియోలో ఫ్రూట్ కస్టర్డ్ చూపించబోతున్నాను. చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 1/2 లీటర్ మిల్క్ తీసుకొని బాయిల్ చేస్తున్నాను. ఈ కస్టర్డ్ పౌడర్ ఎవ్రీ సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను, మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోండి. 1/2 లీటర్ మిల్క్కి 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ అయితే సరిపోతుంది. మీకు ఇంకా థిక్ కన్సిస్టెన్సీ కావాలంటే 3 స్పూన్స్ కూడా తీసుకోవచ్చు. అందులో 1/2 కప్ మిల్క్ యాడ్ చేసి అందులో ఉండలు లేకుండా మొత్తం ఆ మిల్క్లో కలిసేలాగా కలుపుకోవాలి. అది చిన్న చిన్న ఉండలు ఉండిపోతే మళ్ళీ బాగుండదు, స్ట్రక్చర్ బాగోదు. సో బాగా కలుపుకోండి. అండ్ ఇక్కడ బాయిల్ అవుతున్న మిల్క్లో నేను 1/2 కప్ షుగర్ తీసుకొని కలుపుతున్నాను. సో షుగర్ అంతా మెల్ట్ అవ్వాలి, మిల్క్లో మొత్తం కరిగిపోవాలి. సో షుగర్ కూడా అయిపోయిన తర్వాత మనం ఏదైతే పక్కన పెట్టుకున్నామో కస్టర్డ్ పౌడర్ కలిపిన మిల్క్ అది కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కస్టర్డ్ మిల్క్ మనం యాడ్ చేసేటప్పుడు కలుపుతూనే ఉండాలి. ఎందుకంటే అది అడుగు పట్టేయడము లేదా ఉండలుగా కట్టేయడం అది అవుతూ ఉంటుంది. సో మనం కస్టర్డ్ మిల్క్ యాడ్ చేసినప్పటి నుంచి కలుపుతూనే ఉండాలి. అది థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనకు అర్థమవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది అండ్ థిక్గా అవుతుంటుంది ఆ మిల్క్ అంతా. సో అప్పటి వరకు మనం కలుపుతూనే ఉండాలి ఎండ్ వరకు. సో ఒక 5-10 మినిట్స్ అంతే, జస్ట్ ప్రిపేర్ అయిపోతుంది. సో ఇట్లా ప్రిపేర్ అయిన దాన్ని ఈ కన్సిస్టెన్సీలో నేను స్టవ్ ఆఫ్ చేశాను. మనము నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు పక్కన పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇందులో మనకి నచ్చిన ఫ్రూట్స్ అన్ని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. మెయిన్ ఏంటి అంటే పొమోగ్రానేట్, గ్రేప్స్, యాపిల్, బనానా. నేను ఈ 4 మస్ట్ వేస్తాను. మీకు నచ్చినవి ఇంకా యాడ్ చేసుకోవచ్చు, అంటే మస్క్ మిలాను, బ్లాక్ గ్రేప్స్, ఇంకా మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇవి మ్యాండేటరీ అని చెప్తాను. టేస్ట్ అయితే అద్దిరిపోతుంది. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి తింటే ఆహా చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. సమ్మర్కి చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితే. సో మా పిల్లలు కూడా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక వీడియో చూసారంటే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బాయ్.